ఆ రోజు చెన్నారెడ్డి స్వయంగా నన్ను గంతె దించడం కోసం మజ్లిస్ పార్టీ మత కళాలు చేసిన విషయం చెప్పిన విషయం వాస్తవం కదా. సరోజిని పుల్లారెడ్డి ఆ రోజు చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి మజ్లిస్ పార్టీ చేసినటువంటి మత దౌర్జన్యాల కారణంగా, మతోన్మాద కారణంగా, మత కళాల కారణంగా, దాడుల కారణంగా 400 మంది దళితులు చనిపోయినని నేను చెప్పిన విషయం వాస్తవం కదా. మరి అలాంటి మతోన్మాద పార్టీని గెలిపించడం కోసం గత అనేక రోజులుగా తెలంగాణలో తమ స్వార్థ రాజకీయాలతో రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క అడుగులకు మడుగులు ఎందుకు ఒత్తుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్ళు ఎందుకు తాగుతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ ప్రజలు మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. అప్పుడు గత కార్పొరేషన్ ఎలక్షన్స్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ కార్పొరేటర్స్ను బెదిరించి ఓటింగ్కు రాకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను అవమానం చేస్తున్న విషయము చాలా స్పష్టంగా కనిపిస్తున్నాం. ఈ హైదరాబాద్ నగర నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు పూర్తి విశ్వాసం ఉంది. మజ్లిస్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, రజాకర్ల ఆలోచనను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందూ ద్రోహులను అవమానించేటువంటి పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందూ ద్రోహులను అవమానం చేసేటువంటి ఈ యొక్క మజ్లిస్ పార్టీ యొక్క కారుకూతలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందువుల పండుగలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, 100 మంది భారతీయుల మీద దాడులు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, 15 నిమిషాలు సమయం ఇస్తే అది అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మందిని సంగతి చూస్తామన్నటువంటి మజ్లిస్ పార్టీని ఎందుకు సమర్థిస్తున్నారో, ఎందుకు గెలిపిస్తున్నారో తెలంగాణ ప్రజలకి రెండు పార్టీలు చెప్పాలి. బయట అనేక రకాలుగా మాట్లాడతారు. ఓవైసీ దగ్గర కూర్చున్నప్పుడు ఈ రెండు పార్టీలు వంగి వంగి సలాములు కొడతారు. బయట అనేక రకాల పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. మజ్లిస్ పార్టీ కనిపించగానే చల్లబడిపోతారు. నేను మొన్న కూడా చెప్పాను, ఈ రెండు పార్టీలకు సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ కు బాసు రాహుల్ గాంధీ అయినా తెలంగాణలో సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ కు బాసు కేసీఆర్ అయినా సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాను కేసీఆర్ను, ఏ ప్రాతిపాదికన మీరు ఎలక్షన్స్ లో పోటీ